అండ్ ఇంకొంతమందిలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే చాలా మందికి మగవాళ్ళకి నిద్ర లెగిసినప్పుడు అంగం గట్టిగా ఉంటది. స్లోగా ఏమైంది ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా అంగ స్తంభన సమస్య వచ్చినప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఉదయం పూటన ఆ అంగం గట్టిపడకుండా నార్మల్‌గానే ఉంటదనమాట. అది కొంతమందిలో కనపడే ఒక సింప్టమ్స్. 3 వచ్చేసి సెక్షువల్‌గా ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్ది. అంతకుముందు వారానికి ఒక 2 సార్లో, 3 సార్లో సెక్షువల్‌గా కలిసేవాళ్ళు కూడా సడెన్‌గా 10 రోజులకొకసారో, 15 రోజులకొకసారో, లేకపోతే నెలకొకసారో సెక్షువల్‌గా కలుస్తా ఉంటారు. అంటే సెక్షువల్‌గా ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్దనమాట వాళ్ళకి. సో, అది కొంతమందిలో కనపడే ఒక సింప్టమ్స్ ఏమిటి అనంటే, ఈ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటం. ఇంకొంతమందిలో ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కనపడే ఒక లక్షణం ఏమిటి అనంటే, సెక్షువల్‌గా కలిసిన తర్వాత ఈ సెమెన్ వీర్యం వచ్చిద్ది గదా! ఆ వీర్యం అనేది చాలా తక్కువగా వచ్చిద్ది. అంతకుముందు వచ్చినంత వీర్యం క్వాంటిటీ రాకుండా జస్ట్ ఒక చిన్న డ్రాప్ లాగా రావటము. లేకపోతే ఆ వీర్యం ఔట్ అయినప్పుడు వచ్చాక హ్యాపీనెస్, ప్లెజర్ ఫీలింగ్ ఉంటది గదా! ఆర్గాజం అంటారు. ఆ ఆర్గాజం అనేది బాగా తగ్గిపోవటము, లాంటి లక్షణాలు గూడా కనపడతాయి. సో, ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఈ ఈ 4, 5 సింప్టమ్సే జనరల్‌గా కనపడతాయన్నమాట. సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా పెనిస్ మధ్యలో మెత్తగా అయిపోవటము, లేదంటే ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెనిస్ స్ట్రాంగ్‌గా ఉండి కరెక్ట్‌గా పొజిషన్‌లోకి వెళ్ళేటప్పటికి మెత్తగా అయిపోవటము, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోవటము, సెమెన్ వాల్యూమ్ అంటే వీర్యం అనేది చాలా తక్కువగా రావటము, లేదా వీర్యం వచ్చినప్పుడు ఆ ప్లెజర్ ఆనందం అనేది, ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది బాగా తగ్గిపోవటం. ఇవి కామన్‌గా కనపడే సింప్టమ్స్.